హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో కిచెన్లో ఎంతగానో ఉపయోగపడే ఒక మసాలా పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అండి. ఈ మసాలా పొడిని మనం అన్ని ఫ్రై ఐటమ్స్లో వేసుకోవచ్చు. సాంబార్లో, ఇంకా పులుసులు చేసుకుంటాం కదా, ఆ పులుసులో వేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వేపుల్లో అయితే చాలా క్విక్గా అయిపోతాయి అన్నమాట. సో ఈ ఒక్క పొడి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని పల్లీలు వేసుకున్నాను. నేను ఒక పిరికెడన్ని పల్లీలు వేసుకున్నాను. ఈ పల్లీలు ఇప్పుడు ఈ మసాలా పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఇది ప్రిపేర్ చేసుకునే టైంలో మంటని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సో లో ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే అవి లోపల నుండి వేగుతాయి కదా, సో టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో కొంచెం పల్లీలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో శనగపప్పు అలాగే మినప్పప్పు వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ వరకు, అదొక టీ స్పూన్ ఇదొక టీ స్పూన్ అలా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇది కర్రీలో వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సే అన్నమాట. సో ఇలా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, అవి పొట్టుతో సహా వేసుకోవాలన్నమాట, వెల్లుల్లి రెబ్బల్ని. అలాగే దీంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసాను. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండాలి. కాకపోతే మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. అండ్ కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను, ఒక 3 రెమ్మలు అలా వేసాను. అండ్ దీంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, సో ఎండుమిరపకాయలు ఒక 5-6 వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసాను. అండ్ చివరిలో నువ్వులు వేసాను. చివరిలో నువ్వులు వేస్తే అవి తొందరగా వేగుతాయి కాబట్టి నేను చివరిలో వేసాను. ఇవన్నీ వేగిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే ముద్దలాగా అయిపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీంట్లో క్రిస్టల్ సాల్ట్ ఇంకా జీలకర్ర వేసి ఫైన్ పౌడర్గా ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, అందులో వేసి మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకు 3-4 మంత్స్ వరకు వస్తుందన్నమాట. దీన్ని వేపుళ్ళు ఉంటాయి కదా, వంకాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ, ఇలా అన్ని వేపుల్లో వేసుకోవచ్చు. అండ్ పులుసులో చాలా బాగుంటుంది. కాకరకాయ పులుసు, బెండకాయ పులుసు ఇలా చేసుకుంటాం కదా, వాటిలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.